తర్వాత ఇక్కడ చూస్తే ప్రిపోజిషన్స్ ఇస్తాడు. ఇవి ఒక 5 మార్క్స్. ఈ ప్రిపోజిషన్స్ చూస్తే ఇక్కడ చూడండి. సిక్స్త్ వన్, మిస్టర్ రాము వాజ్ అనాయిడ్ డాష్ ద రూడ్ బిహేవియర్ ఆఫ్ హిస్ సన్ అన్నాడు. ఇక్కడ సరైన ప్రిపోజిషన్ ఏంటంటే అనాయిడ్. అనాయిడ్ అనేది ఎట్ పెట్టాలి. అనాయిడ్ ఎట్ అంటే అనాయిడ్ ఎట్, అనాయిడ్ విత్ అని 2 ఉంటాయి. అనాయిడ్ ఎట్ అనేది థింగ్, ఒక థింగ్ లేదా ఒక సిట్యుయేషన్‌కి మనం ఆహ్, ఒక థింగ్ లేదా ఒక సిట్యుయేషన్ పైన మనం ఆ యొక్క విచారణ, బాధను వ్యక్తపరిస్తే అప్పుడు ఎట్ట పెట్టాలి. ఇక్కడ ఏం జరిగిందంటే మిస్టర్ రాము వాస్ అనాయిడ్ డాష్ ద రూడీ బిహేవియర్ ఆఫ్ హిస్ అతని సన్ యొక్క రూడీ బిహేవియర్ అంటే అతని మొరటు ప్రవర్తనకు అతను చిరాకు పడ్డాడు. కాబట్టి ఇక్కడ అనాయిడ్ ఎట్ అని పెట్టాలి. అంతేగాని 2 కాదు. అనాయిడ్ విత్ అనేది ఎప్పుడు పెడతామంటే, ఆ కొడుకు పైన గాని అతను అనాయిడ్ అయితే అప్పుడు విత్ పెట్టాలి. ఇక్కడ పొజిషన్‌కి, థింగ్‌కి అతను చిరాకు పడ్డాడు కాబట్టి అనాయిడ్ ఎట్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూస్తే ద ప్రొలాంగ్డ్ ఇల్‌నెస్ హాస్ రిడ్యూస్డ్ హిమ్ డాష్ స్కెలిటన్ అన్నాడు. అంటే అతను ఎప్పటినుంచో అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అది అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు అతని యొక్క శరీరం ఒక స్కెలిటన్‌లా తయారైంది. స్కెలిటన్‌లా తయారైంది అన్నాడు. సో, ఇక్కడ ఏం వాడాలంటే, అంటే ఇక్కడ దీర్ఘకాలికమైన అతని అనారోగ్యం అతన్ని ఒక అస్థిపంజరంలా మార్చేసింది అన్నాడు కాబట్టి, ఇక్కడ సరైన ప్రపోజిషన్ ఆఫ్ వాడాలనమాట. తర్వాత 8 చూడండి. హి ఫెల్ డాష్ ద వెల్ అని ఇవ్వడం జరిగింది. అంటే ఇన్ అనేది లోపల అనేటప్పుడు యూజ్ చేస్తే, ఇంటూ అనేది లోనికి వెళ్తున్నప్పుడు యూజ్ చేస్తాం. అంటే అతను పడిపోయాడు బావిలోనికి. కాబట్టి ఇక్కడ సరైన ప్రపోజిషన్ ఇంటూ. ఇంటూని యూజ్ చేస్తాం. తర్వాత షీ హాస్ బీన్ ఆబ్సెంట్ డాష్ లాస్ట్ ఫ్రైడే అన్నాడు. ఇక్కడ చూడండి ఆమె షీ హాస్ బీన్ ఆబ్సెంట్. లాస్ట్ ఫ్రైడే నుంచి ఆమె ఆబ్సెంట్ అయి ఉంది. లాస్ట్ ఫ్రైడే నుండి. కాబట్టి ఇక్కడ సరైన ప్రపోజిషన్ ఫ్రమ్ అనేదాన్ని మనం ఇక్కడ యూజ్ చేస్తాం. తర్వాత హి ఈజ్ ఏ జెలస్ డాష్ హిస్ ఫ్రెండ్స్ సక్సెస్. ఇక్కడ జెలస్ అని వచ్చినప్పుడు ఆఫ్ అనే ప్రపోజిషన్ యూజ్ చేయాలి. ఆన్ కాదు. ఎందుకంటే అతని ఫ్రెండ్ యొక్క సక్సెస్‌కి అతను జెలసీగా ఫీల్ అయ్యాడు కాబట్టి, ఇక్కడ సరైన ప్రపోజిషన్ ఆఫ్ అనేదాన్ని యూజ్ చేయాలి. తర్వాత చూస్తే ఇక్కడ చూడండి. ఆర్టికల్. ఆర్టికల్స్ నుంచి ఒక 5 మార్కులు ఇస్తారు. అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ప్యాసేజ్ నుంచి 5 మార్కులు, తర్వాత ఆహ్, ప్రపోజిషన్ నుంచి 5 మార్కులు, 10 మార్కులు అయ్యాయి. ఇక్కడ నెక్స్ట్ మూడోది ఆర్టికల్స్ నుంచి ఒక 5 మార్క్స్ ఇస్తాడు. మొత్తం 15 మార్క్స్. ఇక్కడ చూస్తే చూడండి. అట్ లాస్ట్ డాష్ వారియర్ ఇన్ హిమ్ వాస్ ఎర్యూజ్డ్ అన్నాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే చివరకు అతనిలోని ఒక యోధుడు మేల్కొన్నాడు అని తెలియజేస్తుంది. అంటే యోధుడు, వారియర్ అనేది ఏ యోధుడు అనేది ఇండెఫినిట్ ఆర్టికల్ యూజ్ చేయాలి. కానీ ఇక్కడ అతని యొక్క గుణాన్ని తెలియజేస్తుంది ఇక్కడ. అతని యొక్క క్వాలిటీస్‌ని తెలియజేస్తుంది కాబట్టి ఇక్కడ ద అనేది సరైన ఆర్టికల్. నెక్స్ట్ 12 ఇంచెస్ మేక్ ఏ ఫుట్ అన్నాడు. ఇక్కడ ఆహ్, కాన్సోనెంట్ సింగులర్ నౌన్ కాబట్టి పుట్టు ముందు సింగులర్ కామన్ నౌన్ ముందు ఏ అనే ఆర్టికల్‌ను యూజ్ చేస్తాం. కాన్సోనెంట్ సౌండ్ కాబట్టి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నాలెడ్జ్ ఈజ్ ఏ సుపీరియర్ టు మనీ అని అన్నాడు. అంటే ఇక్కడ ప్రోవెర్బ్స్, సామెతల ముందు ఎలాంటి ఆర్టికల్‌ని కూడా యూజ్ చేయకూడదు. నెక్స్ట్ 14థ్ చూసుకున్నట్లయితే డాష్ మహాభారత ఈజ్ ఎ గ్రేట్ ఎపిక్ అన్నాడు. అంటే ఇక్కడ మహాభారత ఎపిక్స్ ముందు ద అనే ఆర్టికల్‌ను యూజ్ చేస్తాం. ఐ కన్సిడర్ ఇట్ డాష్ ఆనర్ టు మీట్ యూ. ఇక్కడ హెచ్ అనేది సైలెంట్ కాబట్టి ఆనర్ పలుకుతుంది. కాబట్టి వొవెల్ సౌండ్ ముందు యాన్ ఉపయోగించాలి కాబట్టి ఇక్కడ సరైన ఆర్టికల్ యాన్ అవుతుంది. ఇది మొత్తం మనం ఇప్పటికి 15 క్వెషన్స్‌కి ఆన్సర్ చేసాం.